మనీ టైలర్స్ సారథ్యంలో శేషయ్యపేట సాయిరాం ఫంక్షన్ హాల్లో ప్రపంచ టైలర్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రపంచ టైలర్స్ దినోత్సవం సందర్భంగా మనీ టైలర్స్ సారథ్యంలో శుక్రవారం శేషయ్యపేట సాయిరాం ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బాలు టైలర్స్ బాలు, మనీ టైలర్స్ పోలమూరి వెంకట్రావు, రవి టైలర్స్, రంగా టైలర్స్, ప్రిన్స్ టైలర్స్ నాగేశ్వరరావు, ఫనీ టైలర్స్, బొంబాయి టైలర్స్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 50 సంవత్సరాలు దాటిన టైలర్లు కంటి వ్యాధులతో బాధపడుతున్నారని, వారికి ఉచిత వైద్యం, పెన్షన్ అందించాలని కోరారు. టైలరింగ్ షాపులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాలని కోరారు. గత 15 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న టైలర్స్ కోఆపరేటివ్ సొసైటీకి చైర్మన్ను నియమించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టైలర్ సోదరులందరికీ కూడా నా టైలర్స్ డే, మా అసోసియేషన్ తరపున మా టైలర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, సోదరులారా మీ అందరికీ కూడా మొత్తం టైలర్ సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తర్వాత గత 30 సంవత్సరాలుగా మనం ఈ ప్రభుత్వాన్ని చాలా తక్కువ కోరికలే కోరుకున్నాం. ఆ తక్కువ కోరికలు కూడా మనకు ఆ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఏంటంటే మనం కోరుకున్నది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఒక 50 సంవత్సరాలు దాటిన తర్వాత అతను ఆ ఉద్యోగంలో పనికిరాడు, అర్హత లేదు. మిగతా ప్రభుత్వ జాబులు అయితే 60 సంవత్సరాలు 62 సంవత్సరాల వరకు కూడా ఉంటాయి. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఎలాగైతే కళ్ళతో పనో మా టైలర్ సోదరులందరికీ కూడా కంటి చూపుతోటే ముఖ్యమైన పని. కాబట్టి మాకు 50 సంవత్సరాలు దాటితే పూర్తి అనారోగ్యం పాలైపోయి మా కుటుంబ పోషణలందరూ కూడా భారం అయిపోతుంది. అంటే మాలాంటి అతి కొద్ది మంది టైలర్స్కి మాత్రమే ఏదో ఆర్థికంగా బాగుంటుంది తప్ప మిగతా లక్షలాది సోదరులకి ఇది ఏదో బ్రతకలేక ఉండలేక అనే జీవితం గడుపుతుంటారు. 50 సంవత్సరాలు దాటితే 50 సంవత్సరాలకి వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసుకొని ఇవన్నీ చేసి వాళ్ళు రిలాక్స్ అయ్యే టైంకి ఆర్థికంగా చిరిగిపోయి వాళ్ళు ఏం చేయాలా అనేది కూడా అర్థం కాక కొట్టుమిట్టాడుతూ ఆఖరి కొంతమంది సోదరులు అయితే షాపుకి తిరుగుతూ మేము టైలరింగ్ చేసేవాళ్ళం ఒకప్పుడు, ఇప్పుడు మాకు ఇది సహకరించట్లేదు ఆరోగ్యం, కాస్త దయించి ఆర్థిక సాయం చేయండి అని తిరిగే రోజులు అలాగుంటాయి 50 సంవత్సరాలు దాటితే.